నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంగమన తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. దేవుడు యోనాను నినివే పట్టణానికి పంపమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ యోనా దేవుని చిత్తానికి అవిధేయుడై తర్షీషు వైపు పారిపోయాడు. సముద్రంలో ఘోరమైన తుఫాను వచ్చింది. యోనా తన తప్పు ఒప్పుకొని సముద్రంలో పడవేయమన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేసి యోనాను మృంగించాడు. యోనా చేప పొట్టలో 3 రోజులు 3 రాత్రులు ఉండి ప్రార్థించాడు. 2వ అధ్యాయంలో యోనా తన అత్యంత దిగజారిన స్థితి మరియు దేవుని అద్భుతమైన రక్షణను వర్ణించే వచనం ఇది. నా ప్రాణము కోపములో నుండి అన్న మాటలు సముద్రపు అట్టడుగు భాగాన్ని సూచిస్తుంది. యోనా మాటలలో నేను ఇక బ్రతకను, ఇదే నా అంతం అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయంగా అవిధేయత వల్ల వచ్చిన పతనం కారణంగా యోనా దేవుని నుండి దూరమైనట్టుగా భావించవచ్చు. కానీ యోనా పాతాళంలో దేవుని కృపను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తన రక్షణ దేవుని చేతిలోనే ఉందని ఒప్పుకుంటూ ఉన్నాడు. 30వ సంకీర్తన 3వ చరణం. నీవు నా ప్రాణమును పాతాళము నుండి వెలుపలకు తీసితివి అని కీర్తనాకారుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నట్లే యేసు సమాధిలో 3 రోజులు ఉండడాన్ని సూచిస్తున్నాడు. యోనా దేవుని చిత్తం నుంచి తప్పుకొని అట్టడుగు స్థితికి దిగిపోయాడు. కానీ దేవుని కృప అతనిని వదలలేదు. యోనా ప్రార్థన దేవుడు విన్నాడు, పైకి లేవనెత్తాడు. ఈ సంఘటన ద్వారా విశ్వాసులంగా మనం దేవుని చిత్తానికి ఆజ్ఞకు లోబడితేనే మన జీవితాలకు ఆశీర్వాదం. ఆమెన్.